ప్రైజ్ లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం మరి ప్రాముఖ్యమైన సమయమునకు మనం వచ్చినాం. అట్టి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క వాక్యమును మనమందరం కూడా వినడానికి సిద్ధహస్తులమై సంతోషంగా ఆయన వాక్యమును మరి మనం వినాలని, అట్టి కృప దేవుడు దయచేయాలని ప్రభువులో మనందరం ప్రార్థనలో కూడా ఉండాలి. మరి అట్టి దేవాతి దేవుని యొక్క కృప మీకును మనకును అందరికీ కూడా కలుగును గాక. చూద్దాం ఈ దినమున ప్రాముఖ్యంగా మరి ఎంతమంది ఈ ఆదివార దినమున, పరిశుద్ధ దినమున, పునరుద్ధాన దినమున సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే తన్ను తాను కాపాడుకొనుటయునే అని అంటున్నారు ప్రభులు వారు. మరి చూడండి, ఈ లోక మాలిన్యము అంటకుండా ఏ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం ఆలోచించాలి. ప్రభువునందు ఎంతో విశ్వాసము కనపరిచినటువంటి మనము, ప్రభువునందు భయభక్తులు కలిగినటువంటి మనము దేవునిలో ఏ రీతిగా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా ఉంది అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, సరే, పై వారిని వారి ఇబ్బందుల్లో పరామర్శించమన్నాడు ప్రభువుల వారు. అంతేకాదు, ఈ లోక మాలిన్యము అంటకుండా నిన్ను నువ్వు చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. మరి ఎలా ఉన్నాం మనం? ఆ రీతిగా ఉన్నామా? దిక్కులేని పిల్లలను, మరి విధవరాండ్రును మరి నువ్వు పరామర్శించుతున్నావో లేదో మాకు తెలియదు. కానీ లోక మాలిన్యము అంటకుండా నీవు ఉండగలిగితే అట్టి వారిని నీవు వారి ఇబ్బందుల్లో పరామర్శించినప్పుడు ప్రభువులు వారు ప్రత్యేకంగా నీ మీద కనుదృష్టిని ఉంచుతారు. మరి అలా ఉంటున్నామా మనము లేదా ఆలోచించాలి. మరి అట్టి ఇబ్బందుల్లో పరామర్శించే వారిగా మనం ఉండాలంటే మొదటగా మనం ఎలా ఉండాలి? దాన్ని కూడా మనం ఒక్కసారి వాక్యముతోనే పరిశీలించుకుందాం. ప్రభువులు వారు సూటిగా యాకోబు గారి నోటి నుండి మరి పలికించిన మాటలు ఈ దినమున మనం వింటున్నాం. మరి చూద్దాము. యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 22వ లేఖనాన్ని, 1వ అధ్యాయం 22వ లేఖనాన్ని మనం చదువుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించు వారై ఉండవలెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇందులో చూడండి, మొదట నీవు వినేవాడిగా ఉండాలి. చూడండి, సేవకుడు చెప్తున్నప్పుడు మరి ఆయన నోటిసారి చూసి వినగలిగేటువంటి చెవులు కలిగి ఉండాలి. చూడమన్నప్పుడు పరిశుద్ధ లేఖనాన్ని చూడాలి. అలా ఉన్నామా మనం? ఉన్నాం, దిక్కులు చూస్తూ ఉంటాం. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారం ప్రవర్తించువారై ఉండవలెను. ఇది మొదటిది. ఎలాగా? మొదట వాక్యమును వినాలి. రెండవది, మరి నిన్ను నువ్వు మోసపుచ్చుకోకూడదు, మోసం చేసుకోకూడదు నిన్ను నువ్వు. అంతేకాదు, విన్న వాక్యం ప్రకారముగా నీవు ప్రవర్తించాలి. విన్న ఆ వాక్యం ప్రకారంగా ఈ లోకములో మనము ప్రవర్తించుతున్నామా? ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని బిడ్డలు అనబడుతున్నటువంటి జనులారా,
ప్రభువులు వారి దినమున సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి మనము ఇలా ఉన్నామా? మొదట వినేవారిగా ఉన్నామా? మరి మనల్ని మనం మోసపుచ్చుకునే వారిగా ఉన్నామా? మనలను మనం మోసపుచ్చుకొని విన్న వాక్యానుసారముగా మనం జీవించగలుగుతున్నామా? జీవించలేము. ఎప్పుడైతే నిన్ను మోసపుచ్చుకుంటావో ప్రభువులో, మరి విన్న వాక్యానుసారముగా నువ్వు ప్రవర్తించలేవు ఈ లోకంలో అని వాక్యము సెలవిస్తోంది. అంతేకాదు, నిన్ను పరిశీలించుకోమని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన నేస్తమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంతేకాదు, ప్రభువుల వారే స్పష్టంగా మరి ఒక ప్రవక్త ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏమనంటే, ప్రభువు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రభు యొక్క మాటలు వినడానికి ఆయన మందిరానికి వస్తున్నారు, కానీ వారి యొక్క మాటలో వారి యొక్క ప్రార్థన చేత నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయము నా దగ్గర లేదు. ప్రభువు వారి చెంత మన హృదయములు లేవు అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వారు నన్ను పెదవులతో గణపరుచుచున్నారు, కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నాయి. కనుకనే వారిని వారే మోసం చేసుకుంటున్నారు. నన్ను కాదు మోసం చేస్తున్నది, వారిని వారే మోసం చేసుకుంటున్నారు. కనుక మరి ఇట్టివారు పవిత్రమైన భక్తి కలిగిన వారు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇట్టివారు పవిత్రమైనటువంటి దేవుని భక్తి కలిగిన వారు కారు అని దేవుని వాక్యమే మనకు సెలవిస్తున్నారు. మరి ఆయన విధులను కానీ ఆయన యొక్క మరి అంతేకాదంట, దేవుడు అంటున్నాడు. చూడండి, ఆయన ఒక మాట అంటాడు, కానీ వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు. నిజమే, ప్రభువులు వారే స్పష్టంగా తెలియజేస్తున్నారు. మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్రియలంట లోకాన్ని బట్టి, ఎదుటి వారిని బట్టి నేర్చుకున్న విధులనే మనం కూడా ఆచరిస్తున్నాం. వాక్యానుసారం మాత్రము మనము జీవించడం లేదు. అందరూ సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా అంట వారు విన్న వాక్యానుసారము జీవించకుండా విన్న దానిని వదిలేసి మరి వారి హృదయాన్ని వారే మోసపుచ్చుకొని పెదవులతో గణపరుస్తున్నారు, ప్రార్థనతో గణపరుస్తున్నారు, పాటలతో గణపరుస్తున్నారు, స్తుతి స్తోత్రములు చెల్లించడంలో కూడా గణపరుస్తున్నారు, కానీ వారి హృదయం మాత్రం దేవుని దగ్గర లేదు. అందుకే వీరు లోకములో అందరూ ప్రవర్తించే రీతిగానే సంఘములలో విశ్వాసులు అవిశ్వాసులు వేషధారులు ప్రవర్తిస్తున్నటువంటి తీరులోనే వీరి యొక్క ప్రవర్తన కూడా ఉంది, వీరి క్రియలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇట్టి ప్రార్థన, ఇట్టి భక్తి పవిత్రమైనదని, నిష్కలంకమైనది ఏ రీతిగా చెప్పగలవు? ప్రియమైన దేవుని బిడ్డ, నిష్కలంకమైనదని ఏ రీతిగా చెప్పగలవు? అంతేకాదు, ఆయన అంటాడు ఒక సందర్భంలో మత్తయి సువార్త మరి 15వ అధ్యాయంలో 7 నుండి 9 వరకు లేఖనములు మనం చూసుకుంటే, వేషధారులారా, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. నిజం కదా, ప్రభువు వారే స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత వారి హృదయములు ఒక దగ్గర అయితే క్రొవ్వినవి అంటున్నాడు. వారి హృదయములు దేవునిలో కొవ్వి ఉన్నాయి. నాకంతా తెలుసు దేవుడు అని ఆ యొక్క హృదయం యొక్క గర్వం చేత కొవ్విపోయి ఉన్నాయి, కొవ్వు పట్టి ఉన్నాయి వాళ్ళ హృదయాలు. కనుకనే వారు పెదవులతో నన్ను గణపరుస్తారు, హృదయం మాత్రం నాకు చాలా దూరంగా ఉన్నది. ఇట్టి భక్తి నిజమైన భక్తి కాదు అంటున్నాడు ప్రభువు వారు. కాదు అంటున్నారు. కనుకనే ప్రభువుల వారే స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాదంట, నువ్వు మనసు మార్చుకుంటే సరిపోదు, నీ ప్రవర్తనలో మార్పు రావాలి. నువ్వు మనసు మార్చుకుంటే ఈ లోకంలో ఎందుకు పనికిరావు.
నీ ప్రవర్తనలో మార్పు రావాలి. క్రీస్తుకు యేసు క్రీస్తు వారికి తగు రీతిగా నీ ప్రవర్తన ఉండాలి. క్రీస్తు మాదిరికరమైనటువంటి ప్రవర్తన నీలో ఉంటేనే నీలో భక్తి ఉన్నట్లు. అది పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి. నిష్కలంకమైన భక్తి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అలా ఉన్నామా మనం? వేషధారుల వలె ఉన్నాం. మరి సంగమంలోకి వస్తున్నాం, నోటి మాటల చేత ప్రభువుల వారిని గణపరుస్తున్నాం, హృదయం మాత్రం దూరంగా పెట్టుకున్నాం. లోకానికి దగ్గరగా పెట్టుకున్నాం, ప్రభువుకు దూరంగా ఉన్నాం. అంటే క్రీస్తు యేసులో మన యొక్క మనస్సు లేదు, మన హృదయము లేదు. మరి లోకములో సంచరిస్తూ ఉంది మన హృదయము, మన మనసు అంతా. మన ప్రవర్తన అంతా కూడా లోకము మాదిరిగాని, లోకములోని తీరుతెనులు మాదిరిగాని ఈ లోకములో మనం జీవిస్తున్నామే తప్ప ప్రభువులోకి వచ్చినటువంటి మనము మనసు మార్చుకొని మన ప్రవర్తన మార్చుకోలేకపోతే ఇంకా కూడా అది పవిత్రమైన భక్తి కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఎలా ఉండాలా? ఒక్కసారి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవునికి ఇష్టలైన జనులారా, ఒక్కసారి ఆలోచించండి. అంతే కదా, ఆయన అంటున్నాడు, మీరు విన్న వాక్యము ప్రకారము ప్రవర్తించు వారై ఉండాలి. అలా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. అలా మనము ఉన్నామా? మీరే చెప్పాలి. ప్రియమైన విశ్వాసులారా, సార్వత్రిక సంఘములలోని క్రైస్తవ జనులారా, క్రీస్తులో నివసించుచున్న బిడ్డలారా, విన్న వాక్యానుసారమైన ప్రవర్తన మనలో ఉందా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అంతేకాదు, మనము మన హృదయములను మోసపరుచుకుంటున్నామా? మన హృదయములను మోసపరుచుకొని దేవునికి దూరంగా ఉన్నామా లేదనేది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడికి అతి సమీపంగా ఉన్నామా లేదనేది కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని దేవుని వాక్యమే సెలవిస్తోంది. మరి ఏ రీతిగా మనం ఉంటున్నామో ఈ లోకములో, ఏ రీతిగా మన జీవితాలు ఉంటున్నాయి ఈ లోకములో, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రభువులు వారు మరి యాకోబు గారి ద్వారా తెలియజేస్తున్నాడు మనం. మరి ఎట్టి ప్రవర్తన మనలో ఉంది. ఇంతే కాదంట, యాకోబు గారు అంటారు, చూడండి, మరి యాకోబు గారు అంటున్నారు 1వ అధ్యాయము 23, 24 లేఖనాలు ఒకసారి చూద్దాం. ఒకవేళ ఎవడైనాను వాక్యమును వినువాడైనా వాడునై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, ఆమె అయితే, ఇద్దరిని చెప్పుకోవచ్చు, ప్రవర్తించిన వాడు, ప్రవర్తించిన ఆమె అయితే అంట, ఆమె అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నారు. అట్టి వారంట వాక్యమును విని మరి వాక్యానుసారము ప్రవర్తించలేకపోతే, విన్న వాక్యానుసారము ప్రవర్తించకపోతే అట్టి వారు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని అట్టి ఆనందము పొందే మనుష్యుడుగా ఈ లోకములో ఉన్నాడంట. అంతేకాదంట, వారు తన్ను తాను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడో తనే తన ముఖాన్ని మర్చిపోతున్నాడు. తనెట్టివాడో తనే తన ముఖమును మరిచిపోయి ఈ లోకంలో సంచరించుతున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యమును చూస్తున్నావు, వాక్యమును వింటున్నావు, వాక్యము నీ హృదయంలో మెదులుతూ ఉండాలి. ప్రభువైన క్రీస్తు యేసు యొక్క రూపము నీలో కనబడాలి, ప్రవర్తనలో కనబడాలి, నీ మాటలో కనబడాలి, నీ నడకలో కూడా కనిపించాలి. ప్రభు యొక్క క్రియలు కూడా నీలో కనిపించగలిగితేనే నీవు దేవునిలో నిజముగా జీవించుతున్నట్లు, వాక్యమును వినువాడువై ఉండి వాక్యానుసారము ప్రవర్తించువాడు అని నీకు ఒక ముద్ర దేవుడు వేస్తాడు. ఇదిగో నా వాక్యమును వింటున్నాడు, వాక్యానుసారము తన హృదయమును మోసపుచ్చుకోకుండా నాలో జీవించుచున్నాడనే ఆ యొక్క
స్థిరమైనటువంటి విశ్వాసము, నమ్మకము, అట్టి సత్యము నీలో దాగి ఉంది అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. మరి వెలుపటి మనుష్యుడు వలె నువ్వు ఉంటున్నావే తప్ప ప్రభువులో నివసించుచున్నటువంటి దేవుని బిడ్డలాగా నువ్వు లేవు. ఎలా ఉన్నావు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రియమైన విశ్వాసులందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు ప్రభుని యేసుక్రీస్తు బిడ్డవు, ఆయన కుమారులు కుమార్తెలనే విషయాన్ని ఏనాడు కూడా నువ్వు మర్చిపోకూడదు. అందుకే వెలుపటి మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో సహజ ముఖమును అర్థంలో చూసుకుంటున్నారు. ఆహా బ్రహ్మాండంగా ఉన్నాను అంటున్నారు, మెరిసిపోతున్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు, తన ముఖాన్ని తను మర్చిపోతున్నాడు. వెలుపటి మనుషుల వలె నువ్వు ఉన్నావే తప్ప ప్రభువు వాక్యమును వింటున్నావు, ప్రభువు వాక్యంలో జీవిస్తున్నావు, ప్రభువు వాక్యంలో నేను బ్రతుకుతున్నానని నువ్వు చెప్పుకుంటున్నావే కనుక నువ్వు ఎప్పుడైతే వాక్యమును విని వాక్యానుసారమైన ప్రవర్తనతో నువ్వు హృదయమును మోసపరచుకోకుండా ప్రభువులో జీవించగలిగినట్లయితే ఇది నిజమైన భక్తి అని ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాదంట ఆయన అంటున్నాడు, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూద్దాం, యోహాను శుభవార్త 16వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. మీరు లోక సంబంధులు కారు, లోకము నుండి మిమ్మును ఏర్పరచుకొంటిని. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనమంట లోక సంబంధాలు కాదు, లోకము నుండి మనలను స్పష్టంగా ఏర్పరచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏర్పరచుకున్నాడు, లోకము నుండి మనలను వేరు చేశాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం మనం. ఆయనకి స్థిరమైన స్వాస్థ్యములమై ఉన్నాం మనము. ఆయన మనకు ఆస్తి ఉన్నాడు, మనం ఆయనకు ఆస్తి ఉన్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకే మిమ్ములను లోకములో ఉన్నటువంటి మనుషుల నుంచి వేరు చేసి నేను ఏర్పాటు చేసుకొని ఏర్పరచుకున్నా. అట్టి వారు మరి మీరు మరలా లోకంలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? మరలా లోక సంబంధులుగా ఎందుకు బ్రతకాల్సిన అవసరం వస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తోంది. అంతేకాదు ప్రభువులు వారు అంటున్నారు, మరి లోకము నుండి వేరు చేయబడినాం కదా, మనం లోకం నుండి వేరు చేయబడినటువంటి మనము మనసు మార్చుకునే కదా మనం ప్రభువులోకి వచ్చాం. మరి మన ప్రవర్తనలో మార్పు ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తనలో మార్పు ఉందా? దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మనసు మార్చుకుని తండ్రి యొక్క సంకల్పము చేత, తండ్రి యొక్క ప్రణాళిక చేత కుమారుని విశ్వసించి కుమారుని రక్తము చేత కడగబడి, ఆ కడగబడిన ప్రతి ఒక్కరిని తన బిడ్డలుగా ఆయన స్నేహించి మరి ఆయన చెంతకు లోకము నుండి ఏర్పాటు చేసుకున్నాడు, లోకము నుండి ఏర్పరచుకొని మరి వేరు చేసి ఏర్పాటు చేసుకున్నాడు మిమ్మల్ని. అట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి మనము మరి ప్రభువుకి ఎంత సమీపంగా ఉన్నాం, ఎంత దగ్గరగా ఉన్నామనే విషయాన్ని కూడా మనము ఒక్కసారి గ్రహించాలి. చూడండి ప్రియమైన విశ్వాస జనాంగమా, క్రైస్తవ జనాంగమా, ఒక్కసారి మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకోగలిగినట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది కదా, లోకము నుండి మిమ్ములను నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను లోక సంబంధిని కాదు, పరలోక సంబంధిని. అయితే ఈ లోకములో ఉన్నటువంటి మీరు లోక సంబంధులు, లోకము నుండి మిమ్ములను నేను ఏర్పరచుకున్నా, వేరుపరుచుకున్నా. మిమ్మల్ని లోకము నుండి వేరు చేసి నేను ఏర్పాటు చేసుకున్న జనాంగమై ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా అంటున్నాడు. మరి ఎలా ఉన్నాం మనం? అంతే కదంట ఆయన అంటున్నాడు. ఒక వాక్యం చూద్దాం, యాకోబు రాసినటువంటి పత్రికలోని 1వ అధ్యాయం 25వ లేఖనాన్ని చదువుకుందాం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో
తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ఫ్రీడమ్నిచ్చాడు. ప్రభువులో నీకు ఫ్రీడమ్నిచ్చి అట్టి నియమము చేత నిన్ను ఏర్పాటు చేసుకుని నిన్ను నిలకడగా తనలో ఉండాలనే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అట్టి నిలకడగా స్థిర విశ్వాసిగా ఉన్నటువంటి నీవంట ప్రభువు వాక్యమును విని మరిచిపోయేవాడు కాకూడదు అంటున్నాడు. ప్రభువు వాక్యమును విని మరిచిపోయేవాడు కాకుండా, హృదయము దూరంగా ఉంచుకోకుండా తనలో మరి ప్రభువు యొక్క క్రియలను చేయగలిగిన వాడైతే అట్టివాడు ధన్యుడు. ప్రభువు యొక్క క్రియలను ఈ లోకంలో తూచ తప్పక మనస వాచ కర్మణ ప్రభువుకు నిబద్ధుడవై ప్రభువులో అట్టి క్రియలను చేయగలిగిన వాడు ఈ లోకములో ధన్యుడు. ఇట్టివాడు పవిత్రమైన భక్తి కలిగిన వాడు, అంతేకాదు నిష్కలంకమైన భక్తి కలిగిన వాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనకేమైనా అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోగలిగినట్లయితే మరి ఎంత గొప్పగా దేవుడిస్తున్నాడు. మనం నిజంగా ప్రభువులో స్వతంత్రులమై ఉన్నాము అనే విషయాన్ని ఏనాడు కూడా మర్చిపోకూడదు. ఇట్టి స్వతంత్రులైనటువంటి మనము లోకములోనికి వెళ్లకుండా ప్రభువు ఏర్పాటు చేసుకుంటున్న మనం, ప్రభువు వాక్యమును వింటున్నటువంటి మనం హృదయములను దూరంగా పారవేసుకోకుండా జార విడుచుకోకుండా నువ్వు స్థిర విశ్వాసిగా నిలకడ కలిగి ప్రభువు యొక్క క్రియలను నువ్వు కూడా చేయగలిగితే అట్టి వాడు అయినటువంటి మనము, అట్టి వారిలో ఉన్నటువంటి మనము ఈ లోకంలో ధన్యులము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు, దేవుడు అంటున్నాడు, స్పష్టంగా ఒక వాక్యం చెప్తున్నాడు. అయితే మొదట నువ్వు నీ నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. అందుకే ప్రభు వాక్యమే సెలవిస్తుంది. యోహాను శుభవార్త యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఎవడైనాను నోటికి కళ్ళెమ్మి పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచు భక్తి గలవాడినని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైతే నోటికి కళ్ళెమ్మి పెట్టుకోకుండా హృదయమును మోసపరుచుకొని, ఎవడైతే మరి నేను చాలా భక్తి గలవాడనని పైకి డంబాలు మాట్లాడుకుంటారే అట్టి వారి యొక్క భక్తి వ్యర్థమే. అట్టి వారి యొక్క ప్రేమ కూడా వ్యర్థమే. అందుకే దేవుడి దినమా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం ఎలా ఉన్నాం? మన హృదయంలో మోసపరుచుకొని నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, మరి అంతేకాదు ఆయన అంటాడు, నేను చాలా భక్తి గలవాడినని ఈ లోకంలో చెప్పుకుంటుంటారు చాలామంది. నోరు తెరిస్తే అన్ని పురాణాలే, నోటికి మాత్రం కళ్ళెం పెట్టుకోరు. మరి అలాగని ప్రవర్తన మార్చుకుంటారా? మార్చుకోరు. హృదయం ఏమన్నా ప్రభువులోకి మళ్ళించుకుంటారా? మళ్ళించుకోరు. ప్రభువులో స్థిరంగా నిలకడగలిగి జీవిస్తారా? జీవించరు. ఆయన ఇట్టి వారి యొక్క భక్తి వ్యర్థమైన దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి చూడండి, దేవుని వాక్యము పరిశీలించగలిగినట్లయితే మన హృదయాలను మనం కూడా పరిశీలించుకుంటాము. దేవుని వాక్యమును ఏ దినమైతే మనం పరిశీలించుకుంటామో మన హృదయాన్ని పరిశీలించుకున్న వాక్యం ప్రకారంగా, వాక్యాన్ని మర్చిపోకుండా వాక్యానుసారమైన ప్రవర్తన ఈ లోకంలో జీవిస్తూ ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. అట్టి జీవితం మనలో ఉందా? అట్టి భక్తి మనలో ఉందా? ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదు, దేవుడు అంటున్నాడు, దేవుడు ఎంతో ప్రేమను నీ మీద చూపించాడు. ఎలాంటి ప్రేమో తెలుసా? ఎనలేని ప్రేమ. ప్రభువులు వాడు ఎనలేని ప్రేమకు నువ్వు బదులు అయినావు. ఎనలేని ప్రేమతో నిన్ను లోకము నుండి వేరు చేసి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు. నీదు కృప
నీదు కరుణ ఎనలేని నీ ప్రేమ కొనలేము ఇలలోన. నీదు కృప, నీదు ఘనత, నీదు మహిమా ఎనలేని నీ ప్రేమ కొనలేము ఇలలోన. ఎనలేని నీ ప్రేమ కనలేము కలలోన. నీదు కృప, నీదు కరుణ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఎనలేని ప్రేమ ఆయనది. మరి ఈ లోకంలో కొనలేని ప్రేమ. అంతేకాదు, ఎనలేని ప్రేమ ఆయనది. ఈ లోకంలో కనలేని ప్రేమ ఆయనది. అంతేకాదు, ఎనలేని ప్రేమ ఆయనది. కనలేము కలలోనైనా. కలలో కూడా కనలేని ప్రేమను ఆయన అన్నిటి చూపించాడు ఈ లోకంలో. ఎట్టి ప్రేమ ఉంది మనలో ఒక్కసారి ఆలోచించాలి. ఎట్టి భక్తి దేవుని మీద మనం చూపిస్తున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోగలిగినట్లయితే దేవునిలో నిష్కలంకమైన భక్తి పరులుగా మనం ఈ లోకంలో జీవిస్తాం అనేది ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, ప్రభులు వారు అంటున్నారు చూడండి, మరి స్పష్టంగా ఒక దగ్గర అంటున్నాడు, ఇట్టి భక్తి, నిష్కలంకమైన భక్తితో నువ్వు దేవుని ఏది అడిగితే ఆయన ఇస్తాడు. ఏది అడిగితే ఆయన ఇస్తాడు. ఆస్క్ అండ్ ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. ప్రభులు వారు స్పష్టంగా తెలియదు. నువ్వు అడుగు, ఆస్క్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. అడుగుడే నీకు ఇయ్యబడును. మరి ఆయన ఇస్తానంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడంటే నిష్కలంకమైన భక్తితో నువ్వు ప్రార్థన చేస్తే ఇస్తాడు. వ్యర్థమైన ప్రార్థనతో నువ్వు ప్రభువుని మెప్పించాలంటే వీలు కాదు. అందుకే దేవుని వాక్యం ఒక దగ్గర స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూద్దాము మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ లేఖనాన్ని. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి దొరుకునని నమ్మిన ఎడల వాటిని మీరు పొందుదురని చెప్పాను. ఎప్పుడైతే నిష్కలంకమైన భక్తితో నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనలో నువ్వు ఏమైతే అడుగుతావో ఇది నీకు నిజముగా దొరుకునని ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఖచ్చితంగా వాటిని నీకు ఇచ్చేయడానికి ప్రభులు వారు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదంట, యోహాను సువార్త 16వ అధ్యాయం 24లో అంటాడు, ఇది వరకు మీరేది నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. మీరు మీ యొక్క సంతోషము, మన యొక్క సంతోషం అంట పరిపూర్ణము కావాలని ప్రభువులు వారిని అడగాలంట. ఆయన మహిమలో మన సంతోషం పరిపూర్ణము కావాలని, ఆయనలో సంతోషం పరిపూర్ణం కావాలి, లోకంలో కాదు. ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు, ఆయనలో మన సంతోషం పరిపూర్ణము కావాలని అడగాలే తప్ప మరి లోకం కొరకు లోకంలో ఇలా ఉండాలని అడగకూడదంట. ఆయనలో సంతోషంగా ఉండాలని, ఆ యొక్క పరిపూర్ణమైన సంతోషం కావాలని అడగాలంట. అంతేకాదు, ప్రభులు వారు అంటున్నాడు చూడండి, యోహాను శుభవార్తలో స్పష్టంగా ఒక మాట అంటాడు. 15వ అధ్యాయము 11వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఎవరి యందు? మన యందు ప్రభువులు వారి యొక్క సంతోషము ఉండాలంట. అంతేకాదు అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు మన సంతోషము ప్రభువులో పరిపూర్ణము కావాలి. ఒకటైతే ఆయన మనలో సంతోషం చూడాలంట. మనలో సంతోషము, ఆయన సంతోషము మనలో ఉండాలంట. నా సంతోషము మిమ్మల్ని చూస్తే కలగాలి, మీ సంతోషము నాలో ఉంటే కలగాలి. అది పరిపూర్ణమైన సంతోషం. స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆయన. మన యందు ప్రభువుల వారి సంతోషం ఉండాలి. మన యందు ప్రభువుల వారు ఎంతో సంతోషంగా ఉంటాడంట. అది ఎప్పుడంటే మన సంతోషం ప్రభువులో పరిపూర్ణమైనప్పుడు. మన సంతోషం పరిపూర్ణం ఎప్పుడు అవ్వాలంటే మనం పవిత్రమైన భక్తి కలిగి
నిష్కలంకమైన భక్తితో దేవుని ప్రార్థించినప్పుడు మన సంతోషం దేవునిలో పరిపూర్ణంగా ఉంటుంది. సంతోషంగా మన సంతోషం పరిపూర్ణమైనటువంటి సంతోషం, చిన్న సంతోషం కాదు, ఫుల్ సంతోషం మనలో దేవునిలో ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు, ఒక దగ్గర అంటాడు, నేను మీ యొద్దకు వస్తా, ఒక సమయము ఉంది, ఆసన్నమైంది. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు మీ ప్రవర్తనను మరి చూచినప్పుడు నాకు ఇష్టం కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. అందరం స్తోత్రం చెప్దాం. చూడండి, ఎప్పుడు ప్రభువులు వారు మనకు దగ్గరకు వచ్చినప్పుడంట, మనలను చూచినప్పుడు ప్రభువులు వారు ఎంతో సంతోషపడాలంట. మన ప్రవర్తనను చూచి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ దగ్గరకు ప్రభువులు వారు వచ్చినప్పుడు, నీ ప్రవర్తన, నీ హృదయమును పరిశీలించినప్పుడు, నీ ప్రవర్తన చూసి దేవుడు వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు సంతోషపడాలి. ఆ రీతిగా నువ్వు ఉన్నావా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాదు, ఆయన అంటాడు, ఇప్పటి వరకు మనము జరిగించిన అక్రమముల నుండి మరి అక్రమ క్రియల నుండి, బలాత్కార క్రియల నుండి, వాటన్నిటి నుండి నువ్వు వేరుపడి వాటిని విడిచిపెట్టి నూతనమైనటువంటి హృదయమును, నూతనమైన హృదయాన్ని, నూతనమైన బుద్ధి కూడా మనం తెచ్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దగ్గరకు వచ్చి చూసినప్పుడు మనలో ఉన్నటువంటి వెలుపటి ప్రవర్తన అంతటిని కూడా విడిచేసిన వారిగా, మరి ప్రభువులో నూతనమైన బుద్ధిని, నూతనమైనటువంటి మరి ప్రవర్తన కలిగిన వారిగా ఉండగలిగితే, నూతన హృదయము, నూతనమైన బుద్ధి, ఈ రెండు కలిగి మనం ఉంటే మనము మనసు మార్చుకున్నాం, మన ప్రవర్తన కూడా మార్చుకున్నాం. ఇట్టి మనము పవిత్రమైనటువంటి భక్తి కలిగి ప్రభువులో ఉన్నామనేది ప్రభు చూస్తాడు. అప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉంటాడంట, చాలా సంతోషంగా ఉంటున్నాడంట. అంతేకాదు, మన సంతోషము పరిపూర్ణమైన సంతోషము ప్రభువులో ఉంటుంది, పరిపూర్ణమైన సంతోషమై ప్రభువులో కనబడుతుంది. అందుకే ప్రభువులు వారు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్తున్నారు. నీవు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువులు వారిని బలవంత పెట్టకూడదు. నీ చిత్తమే ప్రభువా అని అడగాలి. ప్రభువు వారిని బలవంతం పెట్టకుండా నీ చిత్తము ప్రభా దయచేయము అని అడగాలి. ఆయనకు తెలుసు నీకేది కావాలో. నువ్వేది అడగబోతున్నావు కూడా ఆయన హృదయాన్ని పరిశీలించినటువంటి దేవుడు కనుకనే ఆయన అంటున్నాడు, నీ చిత్తం అయితే దయచేయండి ప్రభు అని అడగాలి. అంతేకాదంట, లోక భోగము కొరకు, నీ స్వలాభము కొరకు ఏది కూడా అడగకూడదంట. లోక భోగం కొరకైనా కానీ, నీ స్వలాభం కొరకైనా కానీ ఏది కూడా ప్రభువులు వారిని అడగకూడదు. అంతేకాదట, అవసరాలను ఆపుకోవద్దు, ఆడంబరాలను కోరుకోవద్దు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. అవసరాలను ఎప్పుడు కూడా నువ్వు ఆపుకోవద్దు, కానీ నువ్వు ఆడంబరాన్ని ఏ దినమైతే కోరుకుంటావో అప్పుడు నీ ప్రేమ, నీ భక్తి పవిత్రమైనది కాదు, నిష్కలంకమైనది కాదు. మరి అంతేకాదు, ఇతరుల నాశనం కొరకు నువ్వు ప్రార్థన చేయకూడదు. ఇతరులను నాశనం చేయడానికి నీ ప్రార్థనలో మాట్లాడకూడదు అంటున్నాడు. అంతేకాదు, ప్రభువులు వారు అంటున్నాడు, చూడండి, ఇతరులను నాశనం చేసేటటువంటి ప్రార్థన మనలో ఉంటేనంట మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్ట. అంతేకాదు, మనం ప్రతి విషయాన్ని ఏ తప్పు మనము చేసినా మన హృదయాన్ని ఎక్కడో దూరంగా పడేసుకొని ప్రభువులు లేకుండా మనం ఏ తప్పు చేసినా దానికి మరి ఒకడు అపవాది సాతాను, వాడినే బలి చేస్తాం, వాడి మీద నిందను వేసేస్తాం. అట్టి నిందలు వేయకూడదనేది ప్రభువులు వారు సెలవిస్తున్నాడు. అట్టి నిందను ప్రతిసారి ఆయన మీద వేయాల్సిన అవసరం లేదు. వాడి మీద నీ బుద్ధి మార్చుకోలేదు కదా, నూతనమైన బుద్ధి నీలో రాలా. నూతన హృదయం కలిగి ఉంటే అపవాది మీద ఎందుకు వేస్తావు ఈ నిందను?
నిజమే కదా? అంతేకాదు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఇతరుల మీద ఆధారపడకూడదు అంటున్నాడు. నీ ప్రార్థన ప్రభువుల వారు వింటాడు. ఎప్పుడు నిష్కళంకమైన ప్రార్థన నీలో ఉంటే ఖచ్చితంగా ప్రభువుల వారు వింటారు. అప్పుడు ఇతరులను బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. నా కొరకు ప్రార్థన చేయి, నా కొరకు ప్రార్థన చేయి అని మీడియేటర్స్ని ఎదుర్కోవాల్సిన అవసరమో కూడా లేదు. అంతేకాదు, చూడండి, చివరగా ఒక మాట చెప్తాడు ఆయన. ఎప్పుడు కూడంట మన ప్రార్థన దేవునిలో పరిపూర్ణమైన సంతోషము కలిగి ఉండాలనే ప్రార్థన మనం చేయాలంట. పరిపూర్ణమైనటువంటి సంతోషం, మన సంతోషం ప్రభువులో పరిపూర్ణము కావాలనే ప్రార్థనే చేయాల తప్ప మరి వేరొక ప్రార్థన మనలో ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎన్ని చెప్పాడు? ఇప్పుడు మన ప్రార్థన నిష్కలంకమైనదే అయితే ఒక 6 చూపిస్తూ ఉన్నాడు. నంబర్ 1, నీవు ప్రార్థనలో దేని విషయంలో కూడా ప్రభువును బలవంతం చేయకూడదు. నీ చిత్తం అయితే ప్రభు అని మాత్రమే అడగాలి. నంబర్ 2, లోక భోగము కొరకు, స్వలాభము కొరకు ప్రార్థనలో దేవుణ్ణి అడగకూడదు. అలాగని నీ అవసరాలను ఆపుకోవద్దు, ఆడంబరాలను కోరుకోవద్దు. అవసరమును ఆపుకోవాల్సిన అవసరంలో దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా నీ అవసరం తీరుస్తాడు, ఆయన తెలుసు. కానీ ఆడంబరాన్ని నువ్వు కోరుకోబాక అంటున్నాడు. మరి 3వదిగా, ఇతరుల నాశనము కొరకు, పొరుగువారి నాశనము కొరకు నువ్వు ప్రార్థనలో ప్రభువుని అడగకూడదు. 4వదిగా, నువ్వు ప్రార్థనలో ప్రతి విషయానికి నీ హృదయమును దగ్గర పెట్టుకోకుండా దూరంగా పడవేసుకొని నువ్వు చేసే నీ ప్రవర్తనకంతటికంట ప్రతిదానికి సాతానుని బలి చేయకూడదు, సాతాను మీద నిందలు వేసేయకూడదు. నీ హృదయాన్ని, నీ మనసును పవిత్రపరచుకో, నూతన బుద్ధి తెచ్చుకో, నూతన హృదయం తెచ్చుకో. ఇట్టివి నీలో ఉంటే నీ ప్రవర్తన మారినట్టే, నువ్వు మారు మనసు పొందినట్టే. అందుకే ప్రభువుల వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు కదా, నువ్వు వేషధారి అయితేనే కదా మరి ప్రతిదానికి సాతాను మీద వేస్తున్నావు. ప్రతి నిందను కూడా సాతాను మీద నెట్టేస్తున్నావు కదా, నీ మీద వేసుకోవడం లేదు కదా. మరి నీవు వేషధారు అయితే ఆ రీతిగా ఉంటావు. అంతేకాదు, మరి చూడండి 5వదిగా, ప్రార్థన కొరకు నిష్కలంకమైన ప్రార్థన భక్తి పరుడు అయితే నీ ప్రార్థనలో మరి నీవు నిలకడగలిగి ప్రార్థన చేసుకుంటావు. ఇతరుల మీద ఆధారపడు, ఇతరులను ప్రార్థన చేయమని బ్రతిమలాడుకోవు, మీడియేటర్స్ని పెట్టుకోవు. 6వదిగా, నీ ప్రార్థన ప్రభువులో మీ సంతోషం పరిపూర్ణము కావాలని అడగాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మీ సంతోషము పరిపూర్ణము కావాలని ప్రభువుల వారిని అడగాలి. ఇట్టి ప్రార్థనలు నిష్కళంకమైన భక్తి పరులు మాత్రమే చేస్తారట. అట్టి నిష్కళంకమైన భక్తి పరులుగా మనం ఈ లోకంలో ఉన్నామా లేదే అనేది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్టి పరిశీలన చేసుకునే వారిలో సార్వత్రిక సంఘములలో ఎంతమంది నిష్కళంకమైన భక్తి పరులు ఉన్నారు, ఎంతమంది పవిత్రమైన భక్తి పరులుగా లోకంలో ప్రభువులో జీవిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఇట్టి నిష్కళంకమైన భక్తి, మరి ఇట్టి భక్తి పరులుగా, నిష్కళంకమైన భక్తి పరులుగా మీరును ప్రభువులో పవిత్రమైన భక్తితో జీవించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా.